తెలంగాణ ఎకానమీ గురించి వివరించినప్పుడు ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ ఎకానమీని హైదరాబాద్ స్టేటు. సో దీంట్లో ముఖ్యంగా అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్కి సంబంధించిన విషయాలను ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ సెక్షన్ మొత్తం ఏంటంటే స్టాటిక్ అంశము, ఆల్రెడీ ఇన్ఫర్మేషను ఉన్నది. సో దీనికి మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ పుస్తకంలో మొదటి అధ్యాయమే మీకు దీనికి సంబంధించిన విషయాలను వివరంగా చెప్తుంది. కాబట్టి ఇది మీకు అందుబాటులో ఉంటే దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు తెలుసు, ఇదివరకు చెప్పినట్టు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతం అనేది రెండు విభిన్న దశలలో పరిపాలన చేయడం జరిగింది. సో మొదటి దశ ఏంటంటే మనము దాదాపు 5 శతాబ్దాలు ఈ యొక్క హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉండడం జరిగింది. ఈ సమయం మొత్తము ఎక్కువ ఈ నిజాం మరియు వాళ్ళకు సంబంధించిన డైనాసిటీలో పరిపాలించడం జరిగింది. సో అది ముఖ్యంగా మనకు కులీ కుతుబ్ షా ఎప్పుడైతే 1550 ఆ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి వాళ్ళు రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిండో అప్పటి నుంచి రాను రాను ఈ యొక్క వాళ్ళు హైదరాబాదు ప్రాంతంలో మీద పట్టు సాధించి కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. సో దానివలన ఈ యొక్క హైదరాబాద్ స్టేట్లో కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కొంత మార్పు చెందడం జరిగింది. మనకు తెలుసు హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ప్రాంతంతో పాటు మనకు కన్నడ మాట్లాడే కొంత ప్రాంతము, మరాఠీ కొంత ప్రాంతము, ఈ రెండు కూడా మన తెలుగు ప్రాంతంతో కలిసి ఉండేటివి. సో ముఖ్యంగా మనకు సౌత్లో నార్త్ వెస్ట్లో కన్నడ మరియు మరాఠా రీజన్స్ ఉండేటి. తర్వాత నార్త్ వెస్ట్లో మన తెలుగు మాట్లాడే మన తెలంగాణ ప్రాంతము సౌత్ ఈస్ట్లో ఉండేది. సో ఇవన్నీ కలిపే మనం హైదరాబాద్ స్టేటు అని పిలవడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా జనాభా పరంగా చూసుకున్నప్పుడైతే చాలా తక్కువ, 9.8 మిలియన్ అంటే దాదాపు 1881 ప్రాంతంలో జనాభా 9.8 మిలియన్ అంటే 98 లక్షలు ఉంటే అది ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఏది 1951 వరకు డబుల్ అయినట్టు ఈ ప్రాంతంలో ఈ మనకు గణాంకాలు చెప్తున్నాయి. 18.7 మిలియన్ అంటే 1,87,00,000గా పెరిగింది. ఈ హైదరాబాద్ స్టేట్ ప్రాంతంలో తన జనాభా ఈ పీరియడ్లో పెరిగింది. సో అదొకటి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాద్ స్టేట్ యొక్క పాపులేషన్ గ్రోత్తో పోల్చుకుంటే, గ్రోత్ను మన ఇండియాతో పోల్చుకుంటే మన హైదరాబాద్ స్టేట్ యొక్క పాపులేషన్ గ్రోత్ రేటు ఆల్ ఇండియా పాపులేషన్ గ్రోత్ కంటే ఎక్కువగా జరుగుతుంది. అంటే జనాభా వృద్ధి రేటు హైదరాబాద్ రాష్ట్రంలో ఈ యొక్క ఎక్కువగా ఉండే, ఏది ఆల్ ఇండియాతో పోల్చుకుంటే మనకు హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది తర్వాత ఉన్నది. సో అది కూడా ముఖ్యమైన అంశం చెప్పచ్చు. బట్ దీనికి భిన్నంగా ఏంటంటే అక్షరాస్యత శాతము హైదరాబాద్ స్టేట్లో ఆల్ ఇండియా అక్షరాస్యతతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నది. ఎందుకంటే అక్షరాస్యత చాలా ముఖ్యమైన అంశము. సో అది హైదరాబాద్ స్టేట్లో తక్కువ ఉన్నది కాబట్టి దాని యొక్క ప్రభావము మిగతా వాటిపై పడిందని మనం చెప్పుకోవచ్చు. అంటే అక్షరాస్యత శాతం తక్కువ ఉండడం వలన కొంత అండర్ డెవలప్మెంట్ జరగడము, కొంత ఆలోచనలు కూడా మన ఆధునికమైన ఆలోచనలు కూడా రాకపోవడము,
అవి కూడా అక్షరాస్యతతో సంబంధం జరిగినాయి కాబట్టి సో అది కూడా ఒక విధ కారణం కావచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ ఎకానమీలో జనాభా ఎలా ఏ రంగాల్లో పనిచేసేవాళ్ళని అనుకుంటే మన వ్యవసాయం కార్మికుల సంఖ్య వాళ్ళ శాతం మొత్తం కార్మికుల సంఖ్యలో గణనీయంగా పెరగడం జరిగింది. చూడండి, ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 10.9 దాదాపు 11% నుండి 1881లో 11% ఉంటే అది 1941కి వచ్చే వరకు 41.4% పెరిగింది. అంటే మీరు చూడండి ఎంత శాతం పెరిగింది ఈ పీరియడ్లో. 20 అంటే దగ్గర 60 సంవత్సరాలలో దాదాపు 3.5-4 రెట్లు పెరిగింది. సో అది కూడా దాని యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. అగ్రికల్చర్ లేబర్ అంటే మనకు తెలుసు, వేతనానికి దినసరి కూలి వేతనాలకు పనిచేసే కొంతవరకు బాండెడ్ లేబరరు వీళ్ళందరూ కూడా పనిచేసే వాళ్ళ యొక్క సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తము కార్మికులలో వీళ్ళ యొక్క శాతం పెరిగింది. దానికి భిన్నంగా మన కల్టివేటర్సు ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళ శాతము గణనీయంగా తగ్గింది. అంటే వ్యవసాయదారులు దాదాపు 1881 87% ఉంటే వాళ్ళ యొక్క వాటా 48%కి పడిపోయింది. అంటే ఈ రెండింటిని మనం పోల్చుకుంటే ఏమవుతుందంటే చాలామంది వ్యవసాయం చేసే వాళ్ళు కొన్ని పరిస్థితుల దృష్ట్యా సో వ్యవసాయ కూలీలుగా మారడం జరిగింది. ఇది ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండే అనేది, ఈ యొక్క జీవన ప్రమాణం ఎలా ఉండేది, అది ఏ వర్గాలను ఎలా ప్రభావితం చేసినది ఈ యొక్క సంఖ్యను చూస్తే అయిపోతుంది. అంటే వ్యవసాయ కూలీల సంఖ్య పెరగడము, వ్యవసాయదారుల యొక్క సంఖ్య తగ్గడం అనేది అది దీన పరిస్థితిని మనం వ్యవసాయ రంగంలో దీన పరిస్థితిని మనం సూచిస్తుంది. ఓకే, బట్ 41 తర్వాత 41, 90, 51 ఆ దశాబ్దంలో ఏమేం జరిగిందంటే ఒక అగ్రికల్చర్ లేబర్ యొక్క వాటా తగ్గింది. ఏది 41% నుంచి 25% తగ్గింది. అంటే 41 వరకు ఎక్కువగా ఉండి తర్వాత కొంత తగ్గింది. అలాగే డిక్రీజ్ ఫ్రమ్ 41% to 25%. దానికి భిన్నంగా ఏంటంటే వ్యవసాయదారుల యొక్క వాటా దాదాపు 48% నుండి 71% పెరిగింది. ఓకే, అంటే మనం చూడొచ్చు ఈ పీరియడ్లో ఎందుకు పెరిగింది, ఆ పీరియడ్లో ఎందుకు తగ్గింది అనేది, అది యొక్క ఆ పరిపాలనలో వచ్చే మార్పులు, వాళ్ళు తీసుకొచ్చే సంస్కరణలు ఏమేమి తీసుకొచ్చారనేది వాటిని మనము చూడొచ్చు. ఎందుకంటే మనకు చూడొచ్చు ఇది ఎందుకు జరిగిందంటే ఈ పీరియడ్లో హైదరాబాద్ స్టేట్లో హైదరాబాద్ స్టేటు ఇండియాతో మెర్జ్ అయింది. 1948లో మెర్జ్ అయిన తర్వాత కొన్ని భూ సంస్కరణలు ఈ యొక్క హైదరాబాద్ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో కాబట్టి భూ సంస్కరణ ఇంప్లిమెంట్ చేయడం వలన చాలామంది శ్రామికులకు అగ్రికల్చర్ లేబర్కు భూమి దొరకడము, సో వాళ్ళ అగ్రికల్చర్ లేబర్ కేటగిరీ నుంచి వాళ్ళ యొక్క వ్యవసాయదారులుగా మారడానికి ఆస్కారం కలిగించింది. ఎందుకంటే ఈ భూ సంస్కరణ కాబట్టి. సో ఇది కొంత పాజిటివ్ డెవలప్మెంటు ఈ పీరియడ్లో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయానికి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క ఆసఫ్ జాహీ డైనాసిటీ పీరియడ్ ఏదైతే దాదాపు 1 శతాబ్దం కంటే ఎక్కువ ఉన్నదో ఆ పీరియడ్లో ఏంటంటే అది వ్యవసాయ ఆధారిత పీరియడ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తము హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నది. దట్ ఈస్ అగ్రేరియన్ ఎకానమీ అంటే అని ఆ పీరియడ్ని మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆ పీరియడ్లో ఎక్కువ జనాభా కానీ ఆదాయం కానీ వ్యవసాయ రంగం నుంచే వచ్చింది కాబట్టి దాన్ని వ్యవసాయ ఆధార ఆర్థిక వ్యవస్థగా ఆ పీరియడ్ను మనం పిలుచుకోవచ్చు. సో దాంట్లో ఆ పీరియడ్లో ముఖ్యంగా
భూస్వామ్య వ్యవస్థ ఫ్యూడల్ సిస్టము ఎక్కువ మొత్తంలో ఉండే. అంటే ఏంటి ఫ్యూడల్ సిస్టమ్ అంటే భూస్వామ్యత అంటే భూమి మొత్తము ఎక్కువలో తక్కువ మంది కంట్రోల్లో ఉండేది. ఎక్కువ మొత్తము అంటే ఫ్యూ ఫ్యామిలీస్ ఆర్ ఇండివిజువల్స్ దే కంట్రోల్డ్ మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్. ఈ హైదరాబాద్ స్టేట్లో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మోస్ట్ అన్ఈక్వల్గా ఉన్నది. సో ఎక్కువ ల్యాండ్ తక్కువ మంది చేతిలో ఉండడం జరిగింది. ఉదాహరణకు 1945 ప్రాంతంలో 11 కమతాలు 5,000 కంటే ఎకరాలు ఉండే. అంటే 11 యూనిట్స్ హ్యావ్ మోర్ దాన్ 5,000 acres. అంటే ఒక్కొక్కరికి 5,000 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండే అంటే ఒక్కొక్కటి. సో అలాగే 49 కమతాలు యొక్క భూమి 2,500 నుంచి 5,000 ఎకరాల మధ్యలో ఉండే. అంటే మనము ల్యాండ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయినది ఇది మనము ఈ గణాంకాలు చూసి తెలిపోతుంది. తర్వాత 444 యూనిట్స్ వాళ్ళకు భూమి ఏంటంటే 1,000 నుంచి 2,500 ఎకరాల మధ్యలో 4,400 అంటే. సో మొత్తము ల్యాండ్లో ఎక్కువ వాటా ఈ కేటగిరీస్ కిందే చెప్పడం జరిగింది. దాదాపు 60-65% చాలా 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళదే 66 ఎకరాల కమతాలు ఏంటంటే చాలా ఎక్కువ మంది చేతిలో తక్కువ భూమి ఉన్నట్టు మనం చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ యొక్క భూస్వామ్య వ్యవస్థలో భూమే ప్రధానమైన ఆర్థిక వనరు కాబట్టి అది అన్ఈక్వల్గా ఉన్నది కాబట్టి అసమానతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఆర్థిక వ్యవస్థలో కూడా అసమానతలకు ఆస్కారము ఈ పీరియడ్లో కలగజేయడం జరిగింది. సో కాబట్టి ఉన్నవాళ్లకు లగ్జరీ లైఫ్ ఉండడము, లేని వాళ్లకు కటిక దరిద్రము అనుభవించడం జరిగింది అనేది ఈ యొక్క ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందనేది మనకు తెలియచేస్తుంది. బట్ ఇక అగ్రికల్చరు ల్యాండ్కు సంబంధించిన కల్టివేషన్కి సంబంధించిన అంశాల గురించి చెప్పినప్పుడు ఏంటంటే ఎందుకంటే భూస్వామ్య వ్యవస్థలో ల్యాండే ప్రధాన ఆధారం కాబట్టి దాదాపు చాలా ల్యాండ్ను కూడా కల్టివేట్ జరిగింది. అంటే పంటలు ఎక్కువ ల్యాండ్ను పంటల కిందికి తీసుకొని రావడం జరిగింది. బట్ అయినప్పటికీ ఎక్కువ ల్యాండ్ను పంటలకు కేటాయించినప్పటికి కూడా మన ఈల్డ్ అనేది దిగుబడి కానీ తర్వాత వచ్చే మొత్తము ఉత్పత్తి కానీ చాలా తక్కువగా ఉండే. సో తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే 2 కారణాలు తక్కువ ఉండడానికి. అంటే 3 కారణాలు కూడా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ యొక్క క్వాలిటీ తక్కువగా ఆశినంత లేకపోవడము. ఎందుకంటే మన తెలంగాణ జాగ్రఫికల్లీ ల్యాండ్ అనేది కొంత జాగ్రఫీలో చూసుకుంటే కొంచెం టెర్రేన్ చూసుకుంటే కొంత వ్యవసాయానికి చాలా అనుకూలంగా లేని ల్యాండు ఉండడం జరిగింది. సో రెండవది ఏంటంటే ఈ యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే నీటి యొక్క లభ్యత కూడా ఎక్కువ మొత్తం ల్యాండ్కు అందుబాటులో రాకపోవడం అనేది ఇరిగేషన్ అవైలబిలిటీ కూడా రెండవ అంశము. ఇక మూడవ అంశం ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానము. ఎందుకంటే సో ఇప్పటితో పోల్చుకుంటే ఆ పీరియడ్లో సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. ఎందుకంటే ఇది సనాతన ప్రక్రియను ఉపయోగించేసి ఉత్పత్తి చేయడం జరిగింది కాబట్టి ఈ 3 కారణాల వలన ఎక్కువ ల్యాండ్ను కల్టివేట్ చేసినప్పటికి కూడా ఉత్పాదకత చాలా తక్కువగా ఉండే. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు అర్థం కాబట్టి దీన్ని బట్టి మిగతా ఏ విధంగా అఫెక్ట్ అయినది మనం దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. ఇక ఎక్కువ ఏంటంటే వ్యవసాయం ఎక్కువ వాళ్ళ కనీస అవసరాలను తీర్చుకోవడానికే, ముఖ్యంగా ఇది ఆహారపు అవసరాలను తీర్చుకోవడానికే, ఫుడ్ నీడ్స్ను తీర్చుకోవడానికే ఈ యొక్క వ్యవసాయం అనేది చేయడం జరిగింది. కల్టివేషన్ అనేది మెయిన్లీ మెంట్ ఫర్ మీటింగ్ బేసిక్ ఫుడ్ నీడ్స్.
కనీస అవసరాలు తిండికి పండించాల్సిన గింజలు తిండి గింజలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఆ పీరియడ్లో. ఇక ఏవేవి పంటలు ఎక్కువ ప్రాముఖ్యత ఉండేదంటే చాలా పంటలు ఉన్నాయి. బట్ ముఖ్యమైన అంశాలు ఏంటంటే వరి, మొక్కజొన్న, జొన్న, గ్రౌండ్ నట్టు, సో ఆముదాలు, కొంత పత్తి, టొబాకో, ఇవి కొంత ఎక్కువ మేజర్ క్రాప్స్ అనేది మనం చాలా ఉన్నాయి. 20-25 పంటలు కూడా పండించేవాళ్ళు చిన్న. వాటి యొక్క పరిమాణము మనము ఉత్పత్తి కూడా కొంత తక్కువ ఉన్నదటి వీటిని మనం ఎక్కువ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్యాడీని తప్పించి మిగతా వాటికి ఈ యొక్క ఇరిగేషన్ అంత ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఎక్కువ ఈ పంటలను పండించడానికి ముందుకు రావడం జరిగింది. సో ఎంత ఏరియా ఫుడ్ క్రాప్స్ ఉపయోగించారనేది అంటే మనం చూసాం కదా. ఇప్పుడు అగ్రికల్చర్ అనేది పంటలను 2 విధాలుగా ఉపయోగపడచ్చు. ఒకటేమో ఫుడ్ క్రాప్స్, రెండవదేమో కామర్షియల్ క్రాప్స్. సో ఫుడ్ క్రాప్స్కు ఎంత ఏరియా కల్టివేట్ జరిగింది, వాటిలో ఏం మార్పు వచ్చినది తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు ఇచ్చిన గణాంకాలను బట్టి ఏంటంటే ఫుడ్ క్రాప్స్కు కేటాయించిన భూమి యొక్క శాతము 75 నుండి 1922 సంవత్సరంలో 75% భూమి యొక్క ఆహార పంటలను పండించడానికి ఉపయోగించడం జరిగింది. బట్ తర్వాత 1949-50కి వచ్చే వరకు అది 68.5కు తగ్గింది. ఇక్కడ తగ్గింది అంటే ఫుడ్ క్రాప్స్ యొక్క శాతము తగ్గడం జరిగింది ఈ పీరియడ్లో. సో ఫుడ్ క్రాప్స్ యొక్క శాతం జరిగితే ఏంటిది అనేది అది మనం తర్వాత తెలుసుకుందాం, దాని వలన ఏం జరుగుతుంది అనేది. సో దానికి భిన్నంగా అట్లనే ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ ద ఏరియా అండర్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ ఇంక్రీజ్డ్. అంటే ఫుడ్ గ్రెయిన్స్లలో కూడా మనం చెప్పాము ప్యాడీ అనేది ముఖ్యమైన ఆ ఫుడ్ గ్రెయిన్ కాబట్టి. సో ఈ ప్యాడీ యొక్క కల్టివేషన్ ఏంటంటే 3% నుంచి 1922 సంవత్సరంలో 3% ఉంటే అది 1949-50 వచ్చే వరకు 6% పెరిగింది. సో దానికి భిన్నంగా జొన్న మరియు బాజ్రా ఏవైతే సజ్జలు అని అనుకుంటామో వాటి యొక్క వాటా 49% నుండి 31%కి పడిపోవడం జరిగింది. అంటే ప్యాడీ ఏదైతే ఇరిగేషన్ ఆధారంగా ఉత్పత్తి చేస్తారో, వాడికి నీటి యొక్క సౌలభ్యత ఆధారంగా చేస్తారో దాని యొక్క వాటా పెరిగింది. సో దానికి భిన్నంగా ఏవైతే వాటర్ యొక్క అవసరము ఎక్కువగా లేదో, ముఖ్యంగా జోవార్ అండ్ బజ్రా, వాటి యొక్క వాటా తగ్గడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఏమి మనము ఇన్ఫర్ చేయొచ్చు, ఈ పీరియడ్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది పెరిగింది. ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి కానీ ఈ యొక్క ప్యాడీ కల్టివేషన్ పెరగదు. సో ప్యాడీ కల్టివేషన్ పెరిగిందంటే ఈ యొక్క ఇరిగేషను అందుబాటులో వచ్చినట్టు, ఎక్కువ ఎకరాలలో ఈ యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీసు అందుబాటులోకి వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా ఇరిగేషన్ గురించి వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం ఇరిగేషన్ సంబంధించి తెలుసుకోవాలనుకుంటే కల్టివేటెడ్ ఏరియా పెరిగినట్టు మనం చెప్పాం. అది 15.3 మిలియను నుండి 30 మిలియను ఎకర్స్కు పెరగడం జరిగింది. 30-33 ఈ పీరియడ్లో. అంటే ఈ పీరియడ్లో ఏంటంటే కల్టివేటెడ్ ఏరియా పెరిగింది, గణనీయంగా పెరగడం జరిగింది. పెరగడానికి ఒక అంశం ఏంటంటే ఇరిగేషన్ కూడా ఎక్కువ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇరిగేటెడ్ ఏరియా కల్టివేటెడ్ ఏరియాతో పాటు ఇరిగేటెడ్ ఏరియా కూడా 0.8 మిలియన్ నుంచి 1.7 మిలియన్కు ఈ యొక్క 1922 నుంచి 1945 మధ్యలో దాదాపు ఇరిగేటెడ్ ఏరియా దాదాపు డబుల్ అయిపోయింది. డబుల్ కంటే కొంత ఎక్కువ అయినట్టు చెప్తుంది. 0.8 నుంచి 1.7 అంటే సో మోర్ దాన్ డబుల్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో కాబట్టి ఏంటంటే ఇరిగేషన్లో కొంతవరకు ఈ పీరియడ్లో పెరిగిందంటే దానికి తగ్గ కొంత ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు కూడా తీసుకున్నట్టు మనం ఇక్కడ
భావించవచ్చు. ఇక వ్యవసాయం ఓవరాల్గా ఎలా ఉండే, ఎందుకంటే మనం ఆల్రెడీ భూస్వామ్య వ్యవస్థలో వ్యవసాయమే ప్రాముఖ్యమైన రంగము కాబట్టి ఆ టైంలో అగ్రేరియన్ను నార్మల్గా ఎక్కువ క్రైసిస్ కిందనే ట్రీట్ చేయడం జరిగింది. ఎందుకంటే సో దెర్ ఇస్ ఎ డిస్ట్రెస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. సో వాటి యొక్క లక్షణాలు ఏంటంటే కొంతవరకు మనకు ప్రభుత్వపరమైన చర్యలు కూడా కారణము. ఏది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈల్డ్ తక్కువగా ఉండే, అంటే ఉత్పత్తి ఖర్చులో మార్పు లేకుండా ఉత్పాదకత పెరిగితే మనకు గణనీయమైన అగ్రికల్చర్లో మార్పు వస్తుంది. బట్ దానికి భిన్నంగా ఏంటంటే సో ఉత్పత్తి ఖర్చులో పెరుగుదల వచ్చి తర్వాత ఉత్పత్తిలో మార్పు లేకపోతే ఏమవుతుందంటే దానివలన మనకు లభించే ఏదైతే వెసులుబాటు ఉంటుందో అది తగ్గుతుంటుంది. సో దానికి కొన్ని నిదర్శనాలు ఏంటంటే మనకు దగ్గర భూస్వామ్య వ్యవస్థలో బాండెడ్ లేబర్ సిస్టము, ఇది బాండెడ్ లేబర్ కంపల్సరీ సిస్టము, అంటే వెట్టి చాకరీ అనేది పెద్ద మొత్తంలో ఉన్నది. సో వెట్టి చాకరీ అంటే మనకు తెలుసు, ఇది రకరకాల విధంగా మనకు సంవత్సరాల పొడుగున మన యజమాని అధీనంలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సక్రమైన విధానపరమైన లీగల్గా ఎటువంటి భరోసాలు ఉండవు. సో దాంట్లో కొంత అది ఒక క్రైసిస్ కింద. రెండవ ఏంటంటే ఈ భూస్వామ్య వ్యవస్థలలో ఈ యొక్క భూస్వాములు ఏదైతే భూస్వామ్య వ్యవస్థలో ఉన్నారో అది పండించిన పంటలో ఏదో రూపకంగా వాళ్ళు లాగేసుకునేవాళ్ళు, పన్నుల రూపకం కానీ డ్యూటీల రూపకం కానీ ఏదో విధంగా పండిన పంటలో ఎక్కువ మొత్తము ఉత్పత్తిదారుల నుండి వీళ్ళు ఎవరైతే భూస్వామ్య అంటే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కప్పుడు ఏంటంటే కొంత దాదాపు 82 రకాలుగా ఈ అన్జస్టిఫైడ్ కలెక్షన్ జరిగేది అనేది మనకు ఒక హిస్టారికల్గా చూస్తే మనకు తెలుస్తుంది. అవన్నీ డీటెయిల్గా మనం చెప్పాల్సిన ఇక్కడ అవసరం లేదు. అంటే రకరకాల ఏదో రూపేణ ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ లాగుకోవడము. అలాగే అగ్రికల్చర్ వ్యవసాయ ఉత్పత్తిని కూడా ఏదో లెవీస్ ద్వారా రకరకాలుగా తీసి ఆ విధంగా కూడా బలవంతపు వసూలు కూడా దిగడం జరిగింది. తర్వాత వ్యవసాయ కూలీలకు ఇచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే కష్టపడి వ్యవసాయ రంగంలో కష్టపడి పనిచేస్తారో ఏది వ్యవసాయ కూలీలుగా కానీ వ్యవసాయదారులుగా కానీ వాళ్లకు వచ్చే ఆదాయము పంట రూపేణ కానీ కూలి రూపేణ కానీ చాలా తక్కువగా ఉండేది. సో కాబట్టి దీనివలన ఏం జరిగిందంటే మనకు ఈ యొక్క ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది రావడానికి ఈ అగ్రేరియన్ క్రైసిస్ అనేది ఒక బేసిస్ అనేది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇక రెండవ అంశం ఏంటంటే అగ్రికల్చర్తో పాటు ఇండస్ట్రీ కూడా. సో ఇండస్ట్రీలలో మనం ఈ పీరియడ్లో ఏది హైదరాబాద్ స్టేట్లో మన తెలంగాణ ప్రాంతం ఉన్న పీరియడ్ ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ ఏ విధంగా జరిగిందనేది వాటిని 3 దశలుగా వర్గీకరించింది. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ. సో మొదటి దశ ఏంటంటే 1870 నుంచి 1919 వరకు, రెండవ దశ 1919 నుండి 1939 వరకు, మూడవ దశ 1939 నుంచి కూడా 1949 దశలలో. ఈ దశలలో ఒక్కొక్క దశలో వ్యవసాయానికి ప్రాముఖ్యతతో పాటు ఇండస్ట్రీస్కు ఏ విధంగా వెసులుబాటు కల్పించారు. ఎందుకంటే మనం తెలిసాము ఆ ఫస్ట్ పీరియడ్లో వ్యవసాయేతర దశగానే మనం వర్గీకరించడం జరిగింది. బట్ ఇండస్ట్రియలైజేషన్ అనేది మెల్లమెల్లగా ఈ స్టేజ్లలో జరగడం జరిగింది. సో ఫస్ట్ సూచనలు ఏంటంటే రైల్వే లైన్ రావడము, బ్రాడ్ గేజు, తర్వాత మీటర్ గేజు
టెలిగ్రాఫ్ సిస్టము, పోస్టల్ సిస్టము, తర్వాత మైనింగు, సింగరేణి కాలరీసు, ఇటు ప్రొడక్షన్ ఆఫ్ కోల్ స్టార్ట్ కావడము, వాటి కోల్ యొక్క ప్రొడక్షన్ పెరగడము. సో ఈ యొక్క మొదటి దశలలో ఈ యొక్క పెద్ద ఇండస్ట్రీసు పెరగడము 68 నుంచి 1901 నుంచి ఇట్లా దశలుగా పెరిగినట్టు మనం చూపిస్తున్నారు. తర్వాత మొదటి దశలో ఎక్కువ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలకే ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. వ్యవసాయ ఆధారం అంటే ముఖ్యంగా చక్కెర మనం చెప్పుకోవచ్చు, చక్కెర, నూనె పరిశ్రమలు, తర్వాత కాటను, టెక్స్టైల్స్ కూడా కొంత వీటికి సంబంధించిన పరిశ్రమలు కాబట్టి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రెండవ దశలో ఏంటంటే కామర్స్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఏంటంటే కొంత ప్రత్యక్షంగా ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో పాల్గొనడము, దానికి కామర్స్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ను ఎస్టాబ్లిష్ చేయడము, ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేయడము, తర్వాత ఇండస్ట్రియల్ లేబొరేటరీ ఎస్టాబ్లిష్ చేసి చిన్న మరియు మైక్రో ఇండస్ట్రీస్కు కొంత హెల్ప్ చేయడము, ఇవన్నీ కూడా. తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ను ముషిరాబాద్, హైదరాబాదు నగరంలో ముషిరాబాద్ ఆజమీలో ఎస్టు చేయడము, ఇవన్నీ కూడా ఇండస్ట్రియలైజేషన్కు పెంపొందించే దశలో ఈ చర్యలు చేపట్టడం జరిగింది. ఇక మూడో దశలో ఏమవుతుందంటే నిజాం గవర్నమెంటు ఈ పీరియడ్లో ఏంటంటే రెండు ముఖ్యమైన డెవలప్మెంట్ జరిగింది. ఇది ఆఖరి దశ, ఎందుకంటే 1948లో మనము తెలంగాణ ఈ హైదరాబాద్ స్టేట్ అనేది మన ఇండియన్లో మెర్జ్ కావడం జరిగింది. కాబట్టి ఈ దశలో ఈ దశాబ్దంలో ఏంటంటే నిజాం గవర్నమెంట్ ప్రత్యక్షంగా ఇండస్ట్రియలైజేషన్కు ఎంకరేజ్మెంటు ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనము రెండు ముఖ్యమైన డెవలప్మెంట్స్ను గుర్తించవచ్చు. ఒకటి ఏంటంటే ఆగ్రో బేస్డ్ నుంచి నాన్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కు ప్రాముఖ్యత ఇవ్వడము. సో ఆగ్రో బేస్డ్ నుంచి ముఖ్యంగా ఆగ్రో బేస్డ్ ఏంటి, నాన్ ఆగ్రో బేస్డ్ అంటే కెమికల్ ఇండస్ట్రీసు, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీసు, ప్లాస్టికు, సింథటికు, ఫార్మసిటికల్ ఇండస్ట్రీ, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, స్టీలు, ఇవన్నిటికి కూడా కొంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ అగ్రికల్చర్ ప్రత్యక్షంగా సంబంధం లేని పరిశ్రమలు కాబట్టి వీటిపై కొంత శ్రద్ధ పెట్టి ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్లో కొంత ఇండస్ట్రీస్ డెవలప్ కావడానికి ఈ దశ బాగా. తర్వాత రెండవ ఏంటంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే ప్రణాళికాబద్ధంగా జరగడము. ప్రణాళికాబద్ధంగా అంటే ప్లాన్డ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు. దీనికి సూచిక ఏంటంటే 1943లో ప్లానింగ్ డిపార్ట్మెంటు స్థాపించడము, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంటు కు సంబంధించింది. సో కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంటు జరిగినాయి అంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఒక దాదాపు 20 రకాల ఇండస్ట్రీస్ కూడా ఈ మొత్తం పీరియడ్ ఈ 3 దశలలో పెరగడం జరిగింది. సో ఫస్ట్ ఈ 1857 నుంచి 1948 ఈ ప్రాంతంలో చూస్తే 3 దశలలో దాదాపు 20 ఇండస్ట్రీస్లు పెద్ద లెవెల్లో డెవలప్. అవి వాటిని లిస్ట్ తయారు చేస్తే పేర్లు మనం తెలుసు, మన హైదరాబాదు స్టేటు ఈ యొక్క వీటికి ప్రాముఖ్యత వహించింది అనేది. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా, ఎందుకంటే మనకు తెలుసు కొన్ని ప్రాంతాలు సీడెడ్ డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్ స్టేట్లో ఉండే, దాంట్లో కొంత కోస్టల్ ప్రాంతం ఉండే అప్పుడు, కాబట్టి దాంట్లో షిప్ బిల్డింగ్ అండ్ ఐరన్ ఓరు, మైనింగ్, మిల్టింగు, ఇవన్నీ కూడా చాలా 20 రకాల ఇండస్ట్రీస్ ఇప్పటికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా హైదరాబాదు స్టేట్లో, హైదరాబాదులో మనం ఇవన్నీ చూస్తాం. వాటి యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా బ్యాంగిల్సు, లెదర్ ప్రొడక్ట్సు, ఈ కాపరు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. సో తర్వాత మేజర్ లెవెల్లో చూసుకుంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్, టెక్స్టైల్స్, లగ్జరీ గుడ్స్ కూడా కొంత ఉత్పత్తి. ఎందుకంటే మన దగ్గర ఈ సెక్షన్ కూడా ఒకటి ఉంది కదా, అయితే లావిష్ లైఫ్ గడిపే సెక్షన్, జమీందారులు వాళ్ళంతా, వాళ్ళకి సంబంధించిన ఉత్పత్తి కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్లో జరిగేది. ఇక ట్రేడ్కి సంబంధించిన వర్తకం కూడా, ఎందుకంటే ఈ పీరియడ్లో ఏంటంటే మనకు వర్తకం కూడా సాగింది. నిజాం పీరియడ్లో అంతకుముందు కూడా కొంతవరకు ఈ ఇతర దేశాలతో కొంత వర్తకం కూడా
చూసింది. ముఖ్యంగా మనకు మన తెలంగాణ స్టేట్లో డచ్ వాళ్ళు ఎంటర్ కావడండి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ రూపకంగా 1611లో ఎంటర్ కావండి. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, కొంత పోర్చుగీలు, వీళ్ళందరూ కూడా మనకు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ద్వారా కొంత వర్తకానికి సౌలభ్యత జరిగింది. ముఖ్యంగా కాటన్ కల్టివేషన్ ఎంకరేజ్ చేయడం వలన ఈ యొక్క అంతర్జాతీయంగా కాటన్కు డిమాండ్ పెరుగుతుంది. సో అంటే ఏంటంటే మన కాటన్ ఉత్పత్తి ఏదైతే జరిగిందో దాదాపు దానిలో 60% మనము ఎగుమతులు చేసుకునే అవకాశం జరిగింది. అంటే దాదాపు మనం పండించిన కాటన్లో 60% ఈ యొక్క మిగతా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ జరిగింది. తర్వాత రెండవ ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో దాంట్లో ఆయిల్ సీడ్ కూడా ప్రాముఖ్యత ఉన్నది. సో రెండు పంటల వలన అంటే ఇది ఆగ్రో బేస్డ్ పంటల వలన కూడా అంతర్జాతీయంగా వర్తకానికి పెరగడానికి ఈ యొక్క అవకాశాలు పెరగడం జరిగిందనేది ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో వీటిలలో మనం కొంత డీటెయిల్స్ కావాలంటే మీరు చాప్టర్లు చూడొచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చూసుకుందంటే ఈ సెక్షన్లో ఈ తెలంగాణ హైదరాబాద్ స్టేట్కి సంబంధించిన వరకు ఇన్ఫర్మేషన్ అనేది కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్లో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. బట్ ఎస్ఏ క్వశ్చన్లలో 1-2 క్వశ్చన్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాటి గురించి క్షుణ్ణంగా ఏమేం జరిగిందనేది ఈ పీరియడ్లో ముఖ్యంగా వ్యవసాయానికి పారిశ్రమలకు సంబంధించిన మౌలికమైన మార్పులు, ముఖ్యంగా కొంత గణాంకాలతో పాటు కూడా కొంత గుర్తించుకుంటే మనము ఈ సెక్షన్కి సంబంధించిన ప్రశ్నను మనం సులువుగా జవాబు రాయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంతవరకు మనం చెప్పింది ఏంటంటే తెలంగాణ ఎకానమీ హైదరాబాద్ స్టేట్కు సంబంధించిన అంశాలను మనము చెప్పడం జరిగింది. సో దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి కొంత ఆస్కారం తక్కువే ఉంది. బట్ మెయిన్ ఎగ్జామినేషన్లో కొంత రావచ్చు. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను కొంత గణాంకాలతో పాటు కూడా మీరు గుర్తుంచుకుంటే మీరు ఈ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్లో ఈ అంశానికి సంబంధించిన క్వశ్చన్ వస్తే మీరు సులువుగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మిగతా అంశాలకు సంబంధించిన వరకు తర్వాత మనము కలుద్దాము. ఇక్కడ నెక్స్ట్లో మనకు తెలంగాణ ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో గురించి మనం నెక్స్ట్ లెసన్లో చెప్పుకుందాము.